రాంగ్ రిలీజ్ ఎందుకంటే సెన్సార్కి కట్లు వచ్చిన తర్వాత అసలు రిలీజ్ అవుద్దో లేదో అనే పరిస్థితి రేపు 25th 24th ఈవినింగ్ 4 o'clock వచ్చిందండి సెన్సార్ సర్టిఫికేట్. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే అండి, ఇంక ఇది రాదు, వాళ్ళకి బై వెన్స్డే కాన్ఫిడెన్స్ రాదు అంటే ఇంకా వాళ్ళు ఉంచరు. ఆ థియేటర్ మాకు రెండిటికి వీళ్ళేనండి, ఎవరు మన మైత్రి వాళ్ళేనండి. సో మీరు వాళ్ళని అడిగినా క్లారిఫై వచ్చేస్తే థియేటర్స్ ఏం చేస్తారంటే షోలు లేవు మనకి. మీరు గమనించుంటే 4 o'clock నైట్ ఆడ్ షోలు 10:50కి. సో అది నిజం. రెండోది, నేను ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పగానే ఈ టైటిల్ కష్టం, వన్ సైడ్ టైటిల్ గురు, ఒక 1 month పోరాడానండి. ఎందుకంటే మనం రికార్డెడ్గా అబద్ధాలు చెప్పలేము, వాళ్ళు డిఫెండ్ చేస్తారు డెఫినెట్గా ఎవరైనా సరే అబద్ధం ఉంటే దీంట్లో. చాలా పోరాడానండి డైరెక్టర్ తోటి. వద్దు గురు, నా మాట విను, ఇంత మంచి స్క్రిప్ట్కి నువ్వు దండోరా అంటే 1 side అయిపోద్ది, ఎర్ర సినిమా అనుకుంటారు, ఏదో ఒక డాక్యుమెంట్ స్టైల్లో ఉండొచ్చు, ఆర్ట్ సినిమా ఏమో అనుకుంటారు. దీంట్లో ఇంత స్టామినా ఉంది, దీన్ని ఆ యాంగిల్లో చూడొద్దంటే, బట్ సమ్హౌ డెస్టినీ ఏదో మొత్తానికి నేను అంతకన్నా ఎక్కువ ప్రెషర్ చేయలేను, ఎందుకంటే దేర్ ప్రోడక్ట్ అది, నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది వాస్తవం అండి. నేను ఏ ఎగ్జిబిటర్ని కనుక్కున్నా, ఎందుకంటే నాకు కూడా ఉంటుంది కదా, నా వల్ల ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు అడిగింది కూడా మీ వల్ల నా సినిమాకి నెగటివ్ అయిందని నేను అడగట్లేదు. నేను అడిగింది ఏంటంటే దాంట్లో కొట్టుకుపోయిందా ఏమీ లేదు, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఆ స్టేట్మెంట్ కౌంటర్ ఇచ్చి ఆ ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ ఫుల్ హిట్ అయిపోయింది అంటున్నాను. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్ సినిమా ఎక్కువ ఆడలేదని నేను చెప్పట్లేదు, మీ వల్ల సినిమాకి నష్టం జరిగిందని కూడా చెప్పట్లేదు. ఏంటంటే మీ వల్ల ఒక స్టామ్ వాజ్ క్రియేటెడ్, దానివలన 2 పక్షాలు ఒక సైడ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ అదర్ సైడ్ మీరు చెప్పింది క్రిటిసైజ్ చేస్తూ ఒక పెద్ద డిస్కషన్ నడిచింది. ఇఫ్ ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్ ఆర్ వన్ సైడెడ్ స్టేట్మెంట్ అందరూ ఖండించేవాళ్ళు. ఇక్కడ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతమంది ఖండిస్తున్నారు కదా. సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీ వలన సినిమాకి ఏం ఎఫెక్ట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ యువర్ ద స్టాండింగ్ ఏమంటారు బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. నిన్న చాలామంది మన వాళ్ళు ఏంటంటే మీడియాలో ఒక 2 ఛానల్స్ గట్టిగా దాని మీద నన్ను బాగా ట్రోల్ చేశారండి, నన్ను బాగా ఇతని వల్లే అని. వాళ్ళకి ఒకవేళ అది అలాంటిది ఏమైనా ఉందేమని నేను ఇప్పుడు చెప్పానండి.